YOLO guys! This is Day in My Life Work Edition. చాలా చేశాను చూద్దాం వచ్చేయండి. సో దే స్టార్టెడ్ విత్ సన్ రైజ్ పొద్దున్నే 6:30 అయి ఉండొచ్చు అండ్ వర్క్ స్టార్ట్ అయిపోయాను, వర్క్ వెళ్ళాను. దిస్ ఈజ్ మీ గోయింగ్ ఇన్, లాగిన్ చేస్తాను. నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. వర్క్ స్టార్ట్ అయ్యే ముందు నేను కొంచెం ప్రిపేర్ అవుతాను ఏం చేయాలి అని. దానికోసం యాక్చువల్లీ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేయాలి ఇవాళ, ఏం కంటెంట్ షూట్ చేయాలి అని. మధ్యలో తెలుసు కదా, ఒక చిన్న కాఫీ బ్రేక్. ఆ బ్రేక్ తీసేసుకొని ఆ బ్రేక్ అయిపోయాక మళ్ళీ వర్క్ రెజ్యూమ్ చేసేసాను. చిన్న డెడ్ లైన్స్ ఉన్నాయి, ఐ మెట్ దెమ్. అండ్ ఇప్పుడు ఒక క్విక్ సెల్ఫీ బ్రేక్ ఎవ్రీడే పాసిబిలీ. తర్వాత అలా అలా చూస్తూ లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేశాను. ఐ థింక్ అది బెండకాయ కర్రీ తినేసాను, అయిపోయింది. అండ్ మధ్యలో ఏం షూట్ చేయలేదు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను మొత్తం ప్యాక్ చేసేసుకొని. లగెత్తరా ఆజాము టైప్లో లగెత్తేస్తున్నాను ఇంటికి. దట్స్ ద ఫేవరెట్ పార్ట్ ఇన్ అ డే. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి గ్రాసరీ షాపింగ్ స్టార్ట్ అయ్యాను. ఇవాళ చాలా వెజ్జీస్ తెచ్చుకోవాలి, చూద్దాం ఏమేమి ఉంటాయో. రీచ్ అవ్వగానే నాకు గోకరకాయలు చాలా ఇష్టం, సో గోకరకాయలు తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అక్క బెల్ పెప్పర్స్ తీసుకునింది. ఆమ్, తర్వాత బీన్స్కి వచ్చేసాము. నెక్స్ట్ చాయ్ బ్రేక్ ఇంపార్టెంట్. చాయ్తో పాటు చాయ్ బిస్కెట్ తినేసాను. నేను అండ్ మై 2 ఫ్రెండ్స్ షేర్డ్ ఇట్. తినేసాము, తాగేసాము, అక్కడి నుంచి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఈజ్ మీట్ సెక్షన్. మీట్ సెక్షన్కి వచ్చేసి సెలెక్షన్స్ చేసేసుకుంటున్నాము, ఏం కావాలి ఎలా కావాలి అని. యాక్చువల్లీ నెక్స్ట్ చికెన్ బిర్యానీ వీడియో రాబోతుంది, సో దానికోసమే ఆ రోజు షాపింగ్ చేస్తూ ఉండే. అప్రాప్రియేట్ లెగ్ పీసెస్ అవి ఉంటాయి కదా, సో అవి తీసేసుకొని అండ్ డైలీ చికెన్ కూడా తీసేసుకొని వచ్చేసాము ఇంటికి. వచ్చేస్తున్న దారిలో ఐ సా బ్యూటిఫుల్ సన్సెట్, బట్ యాక్చువల్ సన్ని షూట్ చేయలేకపోయాను. బట్ దట్స్ ద సన్సెట్. అండ్ నెక్స్ట్ జిమ్ని హిట్ చేశాను, జిమ్కి వెళ్ళాను. ఇవి డైలీ చేసే ఎక్సర్సైజెసే. ఇవి డైలీ చేస్తాను. పెద్ద దేని మీద కాన్సంట్రేట్ చేస్తాను అంటే చెప్పలేను, బట్ ఇవి నాకు పాసిబిలీ సెట్ అయ్యాయి. సో కొంచెం కొంచెం చిన్నగా పెంచుదాము డోస్ అని చెప్పేసి ఇప్పటికైతే ఇలా చేస్తున్నాను. యాక్చువల్లీ డంబుల్స్ 5 ఎల్బీ 8 ఎల్బీ నుంచి ఇప్పుడు 10 ఎల్బీకి వచ్చాను. ఐఎమ్ సో ప్రౌడ్. బట్ ఎక్కువ రెప్స్ చేయలేను, కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది. సో ఐ కీప్ ఇట్ సింపుల్. యా, ఇది 15 poundsతో చేస్తున్నాను. మొన్నటి వరకు 12.5తో చేశాను. ఇవాళ 15తో చేస్తుండే. నాట్ జస్ట్ ఫర్ వీడియో పర్పస్, బట్ ఈ వీక్ డోస్ పెంచుదామని చెప్పి 15తో చేస్తుండే. అండ్ ఇది కూడా మొన్నటి వరకు 8తో చేస్తుండే, ఇవాళ 10 అయింది. ఇక్కడ యు నో
ఇలాంటివి అవుతుంటాయి. అండ్ నేను ఇలాంటివి చాలా చేస్తుంటాను. ఇక్కడ నా ఇన్నర్ ఫీలింగ్ అయిపోయిందిరా బాబు! ఎళ్ళిపోదాం, ఎళ్ళిపోదాం అని. ఇంటికొచ్చాక అక్క నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. చాక్లేట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఆ నైట్ తినలేకపోయాను. నాకు జలుబు ఉండే. సో, నెక్స్ట్ డే తిన్నాను. యాక్చువల్లీ ఫ్రూట్ అండ్ నట్ అంత ఫేవరెట్ కాదు. బట్ తినేసాను. అక్కిచ్చింది కాబట్టి. అండ్ బుక్ చదివేసుకున్నాను. లైక్ 4-5 పేజెస్ చదువుంటాను. అండ్ దెన్ ఇప్పుడు నా స్లీప్ టైమ్ ప్రశాంతంగా అలా పడుకొని, అలా పొద్దున్నే లేస్తే ఎంత బావుంటది. సో, గుడ్ నైట్ గైస్.